కాలేజా? ఇంటర్ సెకండ్ ఇయరా? అందరు ఇంటర్ సెకండ్ ఇయరేనా? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నారా? ఎలా చదువుతున్నారు? అందరు ఈ ఏరియా వాళ్ళేనమ్మా? వేరే వేరే మండలం నుంచి వస్తారా? ఉన్నారా? ఎలా ఉంది టీచింగ్? ఫ్యాకల్టీ బాగా చెప్తారా? మీలో బాగా హైయెస్ట్ పర్సంటేజ్ ఎవరికి వస్తుంది గర్ల్స్ లో? ఇది కదమ్మా. ఏం పేరు నీ పేరు? లోహిత. వెరీ గుడ్. బాయ్స్ లో అమ్మా ఎవరు లేరా? మంచి మంచి ఎవరు సెకండ్ ప్లేస్? సెకండ్ వాళ్ళు కూడా లేరా? మీ అందరికి మంచి పర్సంటేజ్ రాదా? ఎలా ఉందమ్మా ఇక్కడ ఫుడ్ అంతా? ఫుడ్ బాగుంటుందా? అన్ని సదుపాయాలు ఇక్కడ వసతులు అన్ని బాగున్నాయా? వాష్రూమ్స్ ఎలా ఉంటాయి? వాష్రూమ్స్ అన్ని బాగున్నాయా? వాష్రూమ్స్ లేవా? మరి ఎలా చేస్తారు తమ్ముడు? వాష్రూమ్స్ లేవా? మరి వాష్రూమ్స్ లేకుంటే ఎట్లాగా? బయటికి వెళ్తారా? వాష్రూమ్స్ ఉండాలి కదా. ఎందుకు లేవు? ఎప్పటి నుంచి స్కూల్ కట్టినప్పటి నుంచి లేవా? మరి అడగలేదు ఎప్పుడు? వాష్రూమ్స్ కావాలని అడగలేదా? ఏమంటారు? ఈ బిల్డింగ్ లో అయితే లేవు. ఇంకేంటమ్మా ఏమన్నా ఇక్కడ మీ స్కూల్లో ఉన్న ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ టీచింగ్ పరంగా కానీ వసతుల పరంగా కానీ అంతా ఓకేనా? అంతా ఓకే. సరే, మీ అమ్మ నాన్నలు బాగా కష్టపడుతుంటారు కదా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు. మనం ఏం చేయాలంటే బాగా కష్టపడి మన తల్లిదండ్రులని తలెత్తుకునేలా చేయాలి. ఇవన్నీ మీరు చాలాసార్లు వినుంటారు కదా. మరలా చెప్తున్నా, అయినా పర్లా, మన తల్లిదండ్రులు మన వలన తలెత్తుకునేలా ఉండాలి. గర్వంగా పలానా లోహిత మా కూతురు అని గర్వంగా చెప్పుకునేలాగా తల్లిదండ్రుల్ని మనం ఆ పొజిషన్లో నిలబెట్టాలంటే బాగా చదువుకోవాలి. ఇది ఫౌండేషన్, మీకు ఇది పునాది. నేను పాదయాత్ర చేస్తూ వెళ్తూ జస్ట్ చూద్దాం అంటే, నేను కూడా ఒకప్పుడు ఈ పొజిషన్లోంచి చదువుకున్నవాడినే కదా, అందుకు ఒకసారి విజిట్ చేద్దాం స్టూడెంట్స్ అందరినీ అని వచ్చా. ఎలా చదువుతున్నారు తమ్ముడు మీరు? నిజంగా చదువుతారా? కష్టపడి చదువుతున్నారా? తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి, హార్డ్ వర్క్ చేయండి. ఇప్పుడు బాగా కష్టపడితే రేపటి రోజున ఏసీల్లో, ఏసీ కార్లలో, మీ అమ్మా నాన్నలను కూడా ఏసీ కార్లలో తిప్పే ఆ పొజిషన్ వస్తుంది. ఇప్పుడు సుఖపడ్డారు అనుకోండి, పుస్తకాలు మోయాలన్నా కష్టపడి చదవాలని ఇప్పుడు సుఖపడితే రేపు రాళ్ళు మోయటానికి, గోతులు తీయటానికి గడ్డపారలు పారలు పట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన తల్లిదండ్రులు కష్టపడి రేపు మనము కష్టపడితే ఇంకా వాళ్ళు చదివించడానికి ఉపయోగం ఏముంటుంది? కాబట్టి మనము తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకొని బాగా కష్టపడి చదవాలి. నేను ఈ స్కూల్ నుంచి ఒక ఐఏఎస్నో, ఒక ఐపీఎస్నో, ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆఫీసర్స్ను చూడాలనుకుంటున్నా. అవుతారా? అవుతారని చేతులు ఎత్తండి. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ అవుతాము లేదా? అసలు హోప్ లేదా? హోప్ లేదా? ఓకే, బైపీసీ అయినా పర్లేదు, ఆఫీసర్లు అవుతామని లేదా? ఉందా? ఎవరైనా వీళ్ళు ఎక్స్ట్రా ట్యూషన్స్కి వెళ్తారు బయట? ఆ ఫెసిలిటీ లేదా ఇక్కడ? లేదా? ఏమున్నా ఇక్కడే స్కూల్ మాత్రమే. ఓకే, హార్డ్ వర్క్ చేయండి అమ్మా, బాగా కష్టపడండి. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది. ఏ సబ్జెక్టు కొట్టినా మొత్తం అందులో వచ్చేస్తుంది. గూగుల్, చాట్ జీపీటీ యూజ్ చేస్తారు మీరు? చాట్ జీపీటీ యూజ్ చేస్తారు ఎవరన్నా? ఎవరు యూజ్ చేయరు చాట్ జీపీటీ? చాట్ జీపీటీలో మీకు బాగా యూజ్ అవుతుంది. చాట్ జీపీటీలో ఏ సబ్జెక్ట్ కొట్టినా, ఏ డౌట్స్ ఉన్నా అసలు టీచర్ కంటే బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది చాట్ జీపీటీ. యూజ్ చేయండి, టెక్నాలజీని వాడుకోవాలి. ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీని వాడుకుంటూ మనము అందరికంటే ఒక మెట్టు ముందు ఉండాలి. కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి స్టూడెంట్స్కి. ఈమెకంటే నేను బాగా చదవాలా, వీడికంటే నేను బాగా చదవాలని ఒకరి మీద ఒకరి పోటీతత్వం ఉంటే అందరూ ప్రయోజకులు అవుతారు. తెలుసు కదా మీకు, నేటి బాలలే రేపటి పౌరులు. నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ మీవే, భవిష్యత్ తరాలు మీవే. రేపు భవిష్యత్ తరాల్లో మీరు పెద్ద పెద్ద కార్లలో తిరగాల, పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఉండాలా,
ఈ పొజిషను, ఈ పరిస్థితి అన్నీ మారాలంటే హార్డ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ డెసిషన్. ఆ హార్డ్ వర్క్ చేయాలన్న నిర్ణయమే రేపు మిమ్మల్ని తలెత్తి చూసేంత పెద్ద పొజిషన్లో నిలబడుతుంది. కష్టపడతారా? కష్టపడండి, బాగా చదవండి. అందరికీ ఆల్ ది బెస్ట్ తమ్ముడు. ఆల్ ది బెస్ట్. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్. తమ్ముడు రావాలి. ఆల్ ది బెస్ట్. డిఈఓ డిస్ట్రిక్ట్ తో మాట్లాడి వచ్చే విధంగా పరిష్కరిస్తాం. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆల్ ది బెస్ట్. చెల్లెళ్ళందరూ బాగా కష్టపడి చదవాలి.